ఇప్పుడు వీళ్ళందరికీ మనము రీచ్ అవ్వాలి సార్. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, వాళ్ళందరికి అవసరం ఉంది, దాన్ని మనం రీచ్ చేయాలి. ఇప్పుడు మనము టోటల్గా మూడు రకాలు ఇక్కడ మనం చేద్దాం సార్. మొన్న కూడా మనకు అగస్ట సార్ చెప్పిన కూడా అదే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనమే ల్యాండ్ కొనుక్కోగలగాలి, ఒక ప్లాట్. అర్థమైంది కదా, ఒక స్థలం మనం తీసి పెట్టుకోగలగాలి. ప్రస్తుతానికి ఇది మనకు కూడా ఇట్స్ లైక్ అల్టిమేట్ గోల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే నేనేం చెప్తానంటే 3 పిల్లలు కాబట్టి మీ గోల్ ఎంతో తెలుసా? కనీసం 3 ప్లాట్లు మీరు తీసి పెట్టుకోవాలి, ఎవరి ప్లాట్ వాళ్ళకన్నట్టు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ప్లాట్ ఉందంటే ఒక కిడ్కి మీరు సెక్యూర్ చేశారు, ఇంకా 2కి మీరు సెక్యూర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము అల్టిమేట్గా ఎవరమైనా ల్యాండ్ కొనాల్సిందే. మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేసినా మీరు నాతో ఇక్కడ నుంచి నా ఎజెండానే మాట్లాడే ప్రతి ఒక్కళ్ళతో 2 విషయాలు. ఒకటి, నువ్వు స్థలం కొనుక్కో, లేదా నాతో కలిసి స్థలం అమ్ముదాందా. ఈ స్థలాలు అమ్మి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నీకంటూ ఓన్ స్థలం కొనేటట్టు సెట్ చేసుకున్నాం. ఇదే మన కాన్సెప్ట్. నాతో కలిసి ట్రావెల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఇస్తున్న భరోసా అదే. స్థలం కొనే డబ్బులు ఉన్నాయా, గుడ్, వచ్చి ప్లాట్ లేవు కదా, నో ప్రాబ్లం, వచ్చిన టెన్షనే లేదు. పని చేసుకొని సంపాదించుకొని స్థలం కొనుక్కుందాం అంతే. ఇప్పుడు దాకా చేసిన టైం వేస్ట్ చాలు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఉదయం నుంచి సాయంత్రం మీరు ఏదో డైలీ వేజెస్కి ఏదో వర్క్ చేసుకోండి, అది ఆపమని ఎవ్వరు మనం. ఉదయం మీరు పనికి ఒకవేళ 9 గంటలకు వెళ్తారనుకున్నాం సార్, 6 నుంచి 9 దాకా మీరు ఏం చేస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వేసుకోవాల్సింది. ఈ టైం అసలు నేను ఏం చేస్తున్నాను? ప్రొడక్టివ్ చేస్తున్నానా, జస్ట్ ఊరికనే టైం పాస్ చేస్తున్నాను? తర్వాత సాయంకాలం 5-6కు ఫ్రీ అవుతారు కదా, ఫ్రెష్ అప్ అయిపోయారు, రిలాక్స్డ్గా ఇంటికి వచ్చారు, అంతేమైనా తినాలనిపిస్తే తిన్నారు, కాస్త రిలాక్స్డ్గా ఫ్రెష్ అప్ అయ్యారు. ఈవినింగ్ మళ్ళీ 6 to 9 ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి మీరు ఉదయం 9 నుంచి సాయంకాలం 5-5:30 దాకా మీరు ఏదో పనిలో ఉంటున్నారు. మీరు బతుకు తెరువుకు సంబంధించిన పని అది మనం వదలలేదు. ఈ పని చేసుకుంటూ ఉదయం ఉన్న ఈ 3 గంటలు, సాయంత్రం ఉన్న ఈ 3 గంటలు మీరు ఏం చేస్తున్నారు? అంటే మీ చేతిలో 6 గంటలు ఉంది. 6 గంటలు కూడా నేను ఇంకో 2 గంటలు కూడా తీసేస్తాను సార్ మన డే టు డే యాక్టివిటీస్కి. అంటే కోర్గా స్ట్రాంగ్గా 4 అవర్స్ ఉన్నాయి. ఈ 4 అవర్స్ అంటే 34 అంటే 120 గంటలు ఒక నెలలో మీ చేతిలో టైం ఉంది. ఈ 120 అవర్స్ మీరు ఏం చేయబోతున్నారు? మీకు ఇంకిప్పుడు మీరైనా నేనైనా రెడ్డి గారైనా మనం ఏ ఏజ్కి వచ్చేసామంటే మన గురించి మనం ఆలోచించే స్టేజ్ దాటేసాం. మన ఆలోచన అంతా మీ 3 బిడ్డలకి మీరు బతికే ప్రతిరోజు, మీరు శ్వాస తీస్తున్న ప్రతిసారి మీ మైండ్లో నేను ఇంకా శ్వాస తీసుకోలేని రోజు నా జీవితంలో వచ్చేటని నా పిల్లలకి నేనేం ఏర్పాటు చేశాను. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను తెలుసా? వీళ్ళెవరి పర్మిషన్ అడిగి మనం పాపని అమ్మ నేను నా కడుపున కనాలనుకుంటున్నాను, ఓకేనా అని పర్మిషన్ అడగల. వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ భూమి మీదకి తెచ్చింది మీరు, నా బిడ్డలు నేను భూమి మీద తెచ్చింది నేనే. అర్థమవుతుంది? ఇప్పుడు ఎవరు డౌన్ అన్నా కాదన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను తెచ్చిన దానికి యాజ్ ఎ ఫాదర్గా వాళ్ళకి నేను అంత బేస్గాని నేను ఏర్పాటు చేయకపోతే నేను పాపం చేసినంత సమానం. అర్థమైందని నేను చెప్పాను, తప్పుగా అనుకోబాకు, కొద్దిగా గట్టిగా స్ట్రైట్ పాయింట్ మాట్లాడానని కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మీరు నాతో మాట్లాడాలని శ్రీనివాస్ రెడ్డి గారు టైం ఫిక్స్ చేశారు, నేను వచ్చి మీతో మాట్లాడుతూనే టైం ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ మన ఇరువురి అంగీకారంతో మనం ఇప్పుడు ఈ మీటింగ్ చేస్తాం. ఎవరు గెటింగ్ మీ పిల్లల విషయంలో ఇరువురి అంగీకారం లేదా? మనదే అంగీకారం, వాళ్ళు మనకు అంగీకారం చెప్పాల కదా. అప్పుడు నేనేదో కనేసాను, ఏదో అక్కడ చదివించేశాను, కుదరదు. వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిందే ఆప్షన్. కొంతమంది అంటారు ఏముంది పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత, మనమేముంది వాళ్ళే చేత కానీ సవటలు సవట మాట్లాడతాడట. వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మనం కనేసి, అంటే నన్ను నేను వేసుకునే క్వశ్చన్ ఎవరైనా అంటే, అరే బాబు మనము
ఒకళ్ళ పర్మిషన్ తీసుకోకుండా మనం కనేసి వాళ్ళని నేను కనేసాను, ఈ దేవుడో లేకపోతే ఈ నేచరో వాళ్ళని అట్టా పెరిగేస్తారు. లేదు కుక్క పిల్లలు పెరగట్లేదా, కుక్కకి మనకి తేడాలే. మనకి దేవుడి జ్ఞానం ఇలా విచక్షణ ఇవ్వాల, మనకి ఏది తప్పు ఏది మంచి అనే అవగాహన మనకి ఇవ్వాలి, ఎంత మంచి మానవ జన్మ ఇవ్వాల, అన్ని విషయాలు ఆలోచించుకోగలుగుతున్నాం, శివుణ్ణి తెలుసుకోగలిగాం. ఇంత జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు మనం మన బిడ్డల కోసం పోరాడకుండా ఒక రోజును వేస్ట్ చేస్తున్నామంటే ఇంతకంటే ద్రోహం మనం ఏంది చెప్పండి. మన బిడ్డలకి ద్రోహమే మనం చేస్తుంది. తప్పుగా అనుకోబాక ప్లీజ్. మిమ్మల్ని అనట్లేదు సార్, ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది, రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది, మనందరి గురించి నేను కాకపోతే నేనైతే మీరు అనుకున్నా మీరు 10 ఏళ్ళ క్రితం ఎందుకు కలవలేదా అనుకుంటున్నాను, కానీ అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రతిరోజు మనకి వాల్యూబుల్, ప్రతిరోజు అమ్మో. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికి ఎంత ప్రొడక్టివ్ చేసుకున్నామో మా డే మాకు తెలుసు. ఒక పక్క నా పనులు ఉన్నాయి, నేను నా పిల్లల పని చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం నాకు ఈ పని నేను చూసుకోవాలి. ఈ పని ఏంటి, నా పిల్లలకు సంబంధించే నేను చేసుకుంటాను. ఇంకా మనం ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా మన అనేది ఏం లేదు సార్. బిడ్డలు, భార్య, ఏంటంటే వైఫ్, మనం ఆ అమ్మాయిని మన జీవితంలో తెచ్చుకున్నాం మనం కదా. మన జీవితంలో ఒక అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి మనం ది బెస్ట్ ఇవ్వలేదు సార్. బట్ ఆ అమ్మాయి ఎలా అంటారే, నా టైం బాగుంది కాబట్టి నేను ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోగలిగాను అనే ఆ సాటిస్ఫాక్షన్ మనం ఇవ్వాలి. అవునా, అరే ఇంత రైట్ పర్సన్ దేవుడు నాకు చూపించాడు రా అనేటట్టు మనం అనిపించుకోగలగాలి. బిడ్డల పట్టుకు రేపు పెరిగి పెద్దయ్యాక ఏమనుకున్నాను కానీ నిజంగా మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డాడు రా అనిపించుకోవాలి. అది అనిపించుకోకపోతే ఈ జీవితం వాల్యూ లేదు సార్. దీనికి అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తున్నాము, అయిన టైం అయిపోయింది, కానుకేసుకున్నాం, పోనీండి అయిపోయింది. నిన్న ఈరోజు తెల్లవారుజాము 6తో నిన్న రోజు కూడా అయిపోయింది మనకి. ఈ రోజు ఏంటి, రేపేంటి, ఇక్కడి నుంచి నెక్స్ట్ నెల ఏంటి, 3 నెలలు ఏంటి, 6 నెలలు ఏంటి, ఇక్కడి నుంచి 2 ఏళ్ళు ఏంటి, 5 ఏళ్ళు ఏంటి. ఇదే మన టార్గెట్. అంటే టార్గెట్ 2030. ఓకే, ఏం చేయబోతున్నాం ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో సావో రేవో అన్నట్టు మనం పని చేయడానికి రెడీ అయిపోవాలి. అందులో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏం పని చేయమంటున్నాం మిమ్మల్ని మేము? మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో కొన్ని వందల మందిని ఆస్తి పరులు చేద్దాం అంటున్నాను. వాళ్ళు 10 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే 5 ఏళ్ల తర్వాత అదొక 20 లక్షలు అయ్యింది. ఆ రోజు మనతో టచ్లో ఉండకపోవచ్చు. ఓడికి ఒకసారి అరే పలానా రోజు గోపి గారు మనకి స్థలం తీసి ఇచ్చారు, ఆ రోజు ఏదో 10 లక్షలు ఎక్కువ అని మనం అనుకున్నాము. థ్యాంక్ గాడ్ ఈరోజు ఇది మనకి 25 లక్షలు అయిందిరా నాయన, ఎంత ఉపయోగం మనకి అసలు. ఈరోజు గుండెల నిండా ఎంత ధైర్యం ఉంది అని వాళ్ళు అనుకునేటప్పుడు అది మన బిడ్డలకి బ్లెస్సింగ్గా కాదా? 100% బ్లెస్సింగ్ కదా. ఇంత సిన్సియర్ పనిలో మనం ఉన్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడాలా? వెళ్ళిపోవాలా, జనాలతో మాట్లాడేయాల, స్థలాలు ప్రతి ఓడికి ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు మనం టౌన్ల మధ్యలో కొనలేము సార్. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చారు వీళ్ళ అప్లైన్, అంటే మన నరేందర్ రెడ్డి చెప్తాడు, ఏం చెప్తాడు సార్, నరేందర్ రెడ్డి 10 ఏళ్ల నుంచి ఉన్నాడు రియల్ ఎస్టేట్లో. నేను ఎంత సార్, నేను ఈ మధ్య దిగింది అంటే మా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఇంకిట్ట కాదు సార్, మనం ఇంక దూకదాము, మనం ఖచ్చితంగా మనం బాగుపడటం ఎంత ఇంపార్టెంటో దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో మనతో పాటు 100 మందిని అయితే మనం బాగు చేసేయగలుగుతాం, 1000 మందికి మటుకు ఆస్తులు ఏర్పాటు చేయగలుగుతాం. ఈ నమ్మకం నాకుందంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను మీతో ఉంటాను సార్, ప్రవీణ్ సార్ మీ చెయ్యి వదలను, కలిసి పోరాడదామని చెప్పి ఆయన నాతో అసోసియేట్ అయ్యారనమాట. ఓకే, ఇప్పుడు మీరు కూడా మాతో అసోసియేట్ అవుతున్నారు. ఈ 5 ఏళ్ళు సార్, అర్థమైంది కదా. మన టార్గెట్ ఏంది? నేను ఇందాక చెప్పినట్టు మనం ల్యాండ్ ప్రమోటర్, అంటే ప్లాట్స్ ప్రమోట్ చేస్తున్నాం మనం. ఓకే, మనకి ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే అవన్నీ మీకు శ్రీనివాస్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారు, ఆ రా సబ్జెక్ట్ అంతా. నేను మీకు మనం ఎందుకు చేసుకోవాలి, అది చేసుకోవడం వల్ల మనం ఎంత అద్భుతంగా మనం ఉండగలుగుతాం, ఇది క్లారిటీ ఇస్తాను. ఈ 5 ఏళ్లలో మీకు నేను ఏం గోల్స్ పెట్టుకున్నాను అది నేను మీకు చెప్తాను. మీరు ఆ గోల్స్ని మీరు సింక్ చేసుకోండి. మినిమం చేసిన ఒక ఇల్లు, ఒక హౌస్ గ్యారంటీగా కొనాలి. ఇప్పుడు దాకా ఉన్నాయన్నీ ఉండనండి, మనకేదో మీకేదో స్థలం ఉంది, ఏదో నాకేదో ఉన్నాయి సార్, అవి అటు పక్కన ఉండనండి. ఈ 5 ఏళ్లలో గోల్ ఒక ఇల్లు ఖచ్చితంగా కొనాలి, లేదా కనీసం 2 ఇళ్ళు, ఇంకా టైం బాగుంటే 2 ఇళ్ళు కొనాలా. ఓకే, తర్వాత ఎంత తగ్గించేసుకున్నా ఒక 3 నుంచి 4 ప్లాట్లు కొని పెట్టేసుకోవాలా. బంగారం ఏమైనా బ్యాంకులో పొదవులు ఉంటే మొత్తం లాగి బయట పెట్టేయాలి. పిల్లల ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా మనం కేర్ తీసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా. అండ్
అండ్ వర్స్ట్ కేసులో ఈ 5 ఏళ్లలో ఎంత తగ్గించి చెప్తున్నా, మన గోపి గారు అండ్ టీమ్ 5 ఏళ్ళకి చెప్తాను నేను టార్గెట్ తగ్గించేసుకున్నా కానీ కనీసం ఒక 200 మందికైనా మీరు ప్లాట్స్ అందజేయగలగాల మినిమం. ఈ గుడ్ కేసు నిజంగా బ్లడ్ పెట్టి చేస్తే, మన బ్లడ్ స్వెట్ ఇంకిది నా సర్వస్వం రా, ఇది తప్పనించి నాకు బతుకు లేదురా అని డిసైడ్ అయ్యి దిగితే 1000 ప్లాట్లు చేయొచ్చు. అర్థమైంది, 1000 ప్లాట్లు చేయొచ్చు. ఇక్కడ గోపి గారు ఒక్కళ్ళే పోరాడట్లేదు, గోపి అండ్ టీమ్ పైన మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నాడు, నరేంద్ర ఉన్నాడు. ఎంతసేపు సార్ 3 నెలలు మీరు మాతో తిరిగారంటే 4వ నెల మీరు చక్రం తిప్పేస్తారు. నేను చెప్తున్నాను కదా, 3 నెలలు సార్. కసి పట్టుదల ఉంటే రాని విద్య అంటూ నేర్చుకోలేరు పని అంటే ఏది లేదు సార్, ఏది లేదు భూమి మీద. మనకు ఆకలి ఉండాలి, ఆ తపన ఉండాలి, పరిగెత్తాలని ఆ కసి ఉండాలి, అంటే గుర్తుపెట్టుకోండి. అన్నీ సాధ్యమే. ఓకే, ఇప్పుడు దీనికి మీ సైడ్ నుంచి మేము అడిగే కమిట్మెంట్స్ ఏంటంటే, ప్రతి వారము మంగళవారం ట్యూస్డే ఈవినింగ్ వాళ్ళకి శ్రేయ వాళ్ళది మీటింగ్ జరగద్ది. ఓకే, ఎన్ని గంటలకు సార్ స్టార్ట్ అయ్యేది? 6:30 టు ఎప్పుడు దాకా ఉంటుంది? 8:30కి అయిపోయి టిఫిన్ చేసి వచ్చేయచ్చు. 8:30 ఖచ్చితంగా డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. అది కూడా గొప్ప విషయమే కదా సార్. వాళ్ళు మీటింగ్ పెట్టి మన రూపాయి మనం సంపాదించుకుందని మనల్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేసి, అదోరా నాయన ఆ ఎల్లయ్య చేశాడు, ఈ పుల్లయ్య చేశాడు, పలానా ప్రసాద్ చేశాడు, పలానా వెంకటేశ్వర్లు చేశాడు అని మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఎన్న తర్వాత, ఒరే నువ్వు ఇంతసేపు వచ్చి కూర్చున్నావు, నీ టైం ఏం వేస్ట్ కాలేదు, ఇది ఈ పూటకి మేమే నీకు ఫుడ్ పెడుతున్నాం అని చెప్పి అంత చపాతీలో దోశ ఇడ్లీ వాళ్ళకి తోచింది వాళ్ళు మనకి పెట్టి పంపిస్తున్నారు. సూపరా కాదా? ఎక్సలెంట్ కదా సార్. ఇప్పుడు మనం ప్రతి మంగళవారం వాడికి ఇలా శుద్ధంగా ఒక నోట్స్ పెన్ను పెట్టుకొని వెళ్ళి ఒక్కొక్క లీడర్ ఏం మాట్లాడుతున్నాడు అవన్నీ నోట్ చేసుకోవడం. నెక్స్ట్ వారంలో కనీసం తగ్గించేసుకున్న నేను నా టీంతో 2 సార్లు నేను పర్సనల్గా కలుస్తా. 2 సార్లు పర్సనల్గా మటుకు డాడీ 2 సార్లు ఖచ్చితంగా కలుస్తాను అనమాట నేను, ఫర్ ష్యూర్. మన టీంతో ఏం చేస్తున్నాను, 2 సార్లు కలిసినప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుకున్నాం, అలాగే ఏదో ఒక విషయం గురించి నేను క్లారిటీ ఇస్తూ ఉంటాను అనమాట, వాళ్ళకి అర్థమవుతూ ఉంది కదా. అండ్ తర్వాత వచ్చేసి ట్యూస్డే మార్నింగ్స్ కలుస్తుంటాం మ్యాక్సిమం. ఎందుకు ట్యూస్డే అంకుల్